హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే ఒక అద్భుతమైన నోటిఫికేషన్తో రావడం జరిగింది. కేవలం 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్తో అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. ఈ వీడియోలో నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్నే ఫస్ట్ టైం నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోలో నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ ప్రొసీజర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వీటన్నిటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీరు నోటిఫికేషన్‌ని అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా వెరిఫై చేసుకోవాలా తర్వాత. సో, అది త్వరలో రాబోతుంది. బట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో అయితే మనకొచ్చేసింది. ఓకే. సో, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఎండ్ ఆఫ్ ది వీడియోలో. అలాగే వీలైనంత వరకు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ. ఎవరైతే ఇంటర్మీడియేట్ అలాగే 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో. ఓకే. మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన వ్యూస్ ఉంటే గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైమ్ మనం ఏ అప్డేట్స్ ఇచ్చినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి. అప్లికేషన్స్ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రూప్ సి కేటగిరీలో సివిల్ ఏలియన్ పోస్ట్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు పోస్టల్ అడ్రస్ వచ్చేసి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్, పానాగ్రా, వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఈ పోస్టల్ అడ్రస్‌కి మనకొచ్చేసి పోస్టులు చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 10 వేకెన్సీస్, హిందీ టైపిస్ట్ వచ్చి 1 వేకెన్సీ, కుక్ వచ్చేసి 12 వేకెన్సీస్, స్టోర్ కీపర్ 16 వేకెన్సీస్, కార్పెంటర్స్ 3 వేకెన్సీ, పెయింటర్ 3 వేకెన్సీ, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 53 వేకెన్సీ, మెస్ స్టాఫ్ 7 వేకెన్సీస్, లాండ్రీ మ్యాన్ 3 వేకెన్సీస్, హౌస్ కీపింగ్ స్టాఫ్ 31 వేకెన్సీస్, వల్కనైజర్ 1 వేకెన్సీ, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ 8 వేకెన్సీ. టోటల్‌గా మనకు 148 వేకెన్సీ వచ్చేసి ఈ ఈ బేస్ లొకేషన్‌లో అయితే ఉన్నాయి. ఓకే. సో, ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్, పనాగ్రా, వెస్ట్ బెంగాల్‌లో. సో, నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ బేస్ బైఫర్కేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి మీరు. సో, మనకు ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తేజ్‌పూర్ అస్సాంకి సంబంధించింది. ఓన్లీ లోవర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీస్ అయితే ఉందో అది కూడా 1 వేకెన్సీ. సో, మనకొచ్చేసి వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ చూసుకుంటే మనకు హర్యానాలో చూసుకుంటే హిందీ టైపిస్ట్ ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ సెంట్రల్ అకౌంట్స్ ఆఫీస్ సబర్బన్ న్యూ ఢిల్లీకి సంబంధించి చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ 3 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో, చూసుకుంటే ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే గనక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పే స్కేల్ చూసుకుందాం. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 2 పే ఇవ్వడం జరుగుతుంది. యాస్ పర్ 7th సీపీసీ. జస్ట్ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. హిందీ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 2 అనమాట. అది కూడా పే గ్రేడ్ 7 సీపీసీ ప్రకారం. 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ వస్తే సరిపోతుందనమాట. ఓకే. సో, చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ స్టోర్స్ అండ్ కీపింగ్ అకౌంట్స్ ఇన్ స్టోర్ కన్సర్న్ ఉంటే మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సివిల్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ వచ్చేసి లెవెల్ 2 పే గ్రేడ్ అనమాట ఇవన్నీ. సో, ఎసెన్షియల్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే దాంతో పాటు మీకు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. లైట్ అండ్ హెవీ వెహికల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ప్రొఫెషనల్ స్కిల్ ఉండాలి డ్రైవింగ్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్‌లో ఉండాలంట. కుక్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఆర్ డిప్లొమా ఇన్ క్యాటరింగ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రేడ్ అని చెప్తున్నారు. సో, 10th క్లాస్‌తో పాటు మీకు క్యాటరింగ్ ఎక్స్‌పీరియన్స్ డిప్లొమా ఇన్ క్యాటరింగ్ చేసి ఉంటే అప్లికేబుల్. లేదంటే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ట్రేడ్ అంటే ఈ కుకింగ్‌లో మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో, పెయింటర్‌కి చూసుకున్నట్టే 10th పాస్ అనమాట పెయింటర్ కూడా. అది కూడా లెవెల్ 2 పే గ్రేడే. అదే దాంతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్‌కి సంబంధించిన ఇన్‌అప్రోప్రియేట్ ట్రేడ్ ఉంటే పెయింటర్‌గా సరిపోతుందనమాట. సో, కార్పెంటర్ కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. ఆర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది కార్పెంటర్‌కి. హౌస్ కీపింగ్‌కి జస్ట్ 10th పాస్ అనమాట. సో, లాండ్రీ మ్యాన్‌కి కూడా చూసుకుంటే 10th పాస్ సరిపోతుంది. డిజైరబుల్ వచ్చేసి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ధోబీ ఫ్రమ్ ఆర్గనైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్. సో, డిజైరబుల్ అంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఏదైనా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే సర్టిఫికేషన్ ధోబీ ఆర్గనైజేషన్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఉంటే కొంచెం మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. మెస్ స్టాఫ్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th పాస్ అనమాట. దానికి కూడా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వెయిటర్‌గా ఉంటే ఆర్ వాషర్ అప్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ ఇన్‌స్టిట్యూట్ ఉంటే గనక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ కన్సిడర్ చేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్‌లో. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే మెట్రిక్యులేషన్ పాస్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే మిమ్మల్ని జాబ్‌లో తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి డిజైరబుల్ అంటే. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వాచ్‌మెన్ గాని, లస్కర్ గాని, గ్రెస్ట్‌నర్ గాని ఏదైనా చేసుంటే గనక ఇన్‌స్టిట్యూట్ నుంచి మీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. వల్కనైజర్ చూసుకుంటే 10th పాస్ అనమాట అది కూడా. ఓకే. సో, ఇది వచ్చేసి మనకు పే గ్రేడ్.
సో, లెవెల్ 1, లెవెల్ 2 పేకి సంబంధించి ఉన్నాయి కాబట్టి, లెవెల్ 2కి సంబంధించిన పే ఏదైతే ఉందో మనకు ఆల్మోస్ట్ మంచి సాలరీయే వస్తుంది. సో, లెవెల్ 1కి సంబంధించి పే వచ్చి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ నియర్ బై 5,000 డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మోడ్ ఆఫ్ సెలక్షన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూస్తే గనుక మీరొచ్చేసి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామ్ వచ్చేసి ఫర్ ఎల్‌డీసీ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ ఉంటుంది. లాంగ్వేజ్ అలాగే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, వచ్చేసి మీ అప్లికేషన్ మీరైతే ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ ఏజ్ లిమిట్ గాని, మినిమమ్ క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్, సర్టిఫికేట్ అన్నీ చెక్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి కాల్ లెటర్స్ ఇష్యూ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ రిటన్ టెస్ట్‌కి. Eligible candidates will be required to appear for written test. Written test will be based on the minimum educational qualification. ఓకే. సో, ఎంటీఎస్‌కి సంబంధించి లాండ్రీ మ్యాన్‌కి, మెస్ స్టాఫ్‌కి, వల్కనైజర్‌కి కూడా సేమ్ సిలబస్ ఉంది. సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్‌నెస్. ఫర్ ఆల్ ద ట్రేడ్ పోస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ అండ్ ట్రేడ్ పోస్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అన్నమాట. సో, ట్రేడ్ పోస్ట్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఏదైతే అడిగారో దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో, క్వెషన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, రిక్వెస్ట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ అండ్ కాల్డ్ ఫర్ ద స్కిల్ ప్రాక్టికల్ టెస్ట్ వేరెవర్ అప్లికబుల్ బేస్డ్ ఆన్ ది మెరిట్ ఆర్ కేటగిరీ. సో, రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయితే గనుక స్కిల్ టెస్ట్ ఏదైనా ఉంటే గనుక దానికి సంబంధించి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఓకే. సో, రిటన్ టెస్ట్ వచ్చేసి 100% వెయిటేజ్ ఉంటది. స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. బట్ మెరిట్ వచ్చేసి 100% రిటన్ టెస్ట్ పైనే ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్‌మెంట్. ఓకే. సో, 30 డేస్ అనమాట. సో, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సబ్జెక్ట్ టు ద వేకెన్సీస్. అప్లికేషన్ యాస్ పర్ ఫార్మాట్ అండర్‌లైన్ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్. డ్యూలీ సపోర్టెడ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు రీచ్ ద కన్సర్న్డ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యాస్ పర్ ద చాయిస్ వితిన్ 30 డేస్ ఫ్రమ్ పబ్లికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్‌లో అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, మీరొచ్చేసి ఇది ప్రొఫార్మా అప్లికేషన్ అన్నమాట. ఈ ప్రొఫార్మా అప్లికేషన్ తీసుకొని మీరు ఫిలప్ చేసి ఎంప్లాయ్‌మెంట్, రోజ్‌గార్ సంబంధించిన సమాచారం న్యూస్ పేపర్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫిలప్ చేసేసి మీరు ఇక్కడ పైన ఉన్న పోస్ట్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ అడ్రెస్‌కి, అలాగే ఈ అడ్రెస్‌కి, ఈ అడ్రెస్‌కి మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటే ఆ అడ్రెస్‌కి మీరు ఫిలప్ చేసేసి ఇది పూర్తిగా ఈ డాక్యుమెంట్ పూర్తిగా ఫిలప్ చేసి దాంతో పాటు మీరు క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ టెక్నికల్ క్వాలిఫికేషన్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి సంతకాలు పెట్టి పంపియాల్సుంటుంది. సో, 30 డేస్ లోపైతే వాళ్ళకు రీచ్ అవ్వాల్సుంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఏ పర్సన్ సీకింగ్ అపాయింట్‌మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ మస్ట్ ఎన్‌ష్యూర్ థట్ వాళ్ళు అసెట్స్ అండ్ అసెట్ సర్టిఫికేట్ వచ్చేసి 2025, 26 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సబ్మిట్ చేయాలన్నమాట. లేటెస్ట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఓకే. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ విత్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అటెస్టెడ్ ఇక్కడ. ఓకే. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అటెస్ట్ చేసి దానిపైన సంతకం పెట్టి, అలాగే అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా సంతకాలు పెట్టి, సెల్ఫ్ అడ్రెస్ ఎన్వలప్ విత్ స్టాంప్ రూ. 10 పేస్ట్ చేయాల్సి ఉంటుంది దానిపైన. అడ్రెస్ షుడ్ బి టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ షుడ్ బి ఫార్వర్డెడ్. అప్లికెంట్స్ మెన్షన్ క్లియర్లీ ఆన్ ఎన్వలప్ అప్లికింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ డాష్ అండ్ కేటగిరీ. సో, మీరు సెపరేట్ అప్లికేషన్ కూడా డిఫరెంట్ పోస్ట్‌కి సెపరేట్ అప్లికేషన్ పెట్టొచ్చు. 10 పోస్టులు అప్లై చేసుకుంటే 10 ఒకటేమో లోవర్ డివిజన్ క్లర్క్, ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఒకటి కుక్, ఒకటి చెఫ్, అలాగే గార్డెనర్. సో, ప్రతి ఒక్క దానికి సెపరేట్ అప్లికేషన్ పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ పోస్ట్ నంబర్ మెన్షన్ చేసి అండ్ కేటగిరీ మెన్షన్ చేసి పంపియాల్సి ఉంటుంది. సో, దాంతో పాటు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అఫిక్స్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్ పైన. ఓకే. సో, ఇదే అండి. సో, ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే గనక మనకు నో టీఏడీఏ విల్ బి పెయిడ్ అనమాట. స్కిల్ టెస్ట్ గాని, ప్రాక్టికల్ టెస్ట్‌కి ఒకవేళ మిమ్మల్ని పిలిస్తే మీకు టీఏడీఏ అయితే ఏమి ఇయ్యరని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఇది ఈ యొక్క మంచి ఆపర్చునిటీని అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి 10థ్ ఇంటర్మీడియేట్ పాస్ అయిన అభ్యర్థి అందరూ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మీరొచ్చేసి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వెరిఫై చేసుకోండి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్‌లో కూడా రావడం జరుగుతుంది. వీడియో అందరికి నచ్చిందనుకుంటే వీడియో నచ్చితే వీలైనంత వరకు 10థ్ ఇంటర్మీడియేట్ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.